సో మన సెకండ్ ప్లేస్ వచ్చేసేసి పద్మాపురం గార్డెన్స్ అట. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ ఫర్ హెడ్ 60 రూపీస్ ఉంది. దీని లోపల గ్యాస్ బెలూన్ ఉంటుంది కదా, సో ఆ షో నడుస్తుంది ఇక్కడే అనమాట. ఇప్పుడు నడుస్తుంది లేదు, పెద్ద క్లారిటీ లేదు, లోపలికి వెళ్ళి చూసుకుందాం. ఏదో అనుకుంటాం కానీ మన అడుగులో చాలా పవరే ఉందండి. పొద్దునుంచి నడుస్తున్న ఎయిర్ బెలూన్ షో నేను వచ్చి అడుగు పెట్టాను లేదా అయిపోయింది, గాలి ఎక్కువ ఉందట, అందుకని ఆపారంటే ఆఫ్టర్ 4 తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు అని అన్నారు. ఏమో మరి మళ్ళీ స్టార్ట్ చేస్తారో మళ్ళీ గాలి అలాగే ఉందని అలాగే ఆపేస్తారో తెలీదు. టైం వచ్చేసి 2:40 అవుతుంది. మంచిగా పొద్దున్నే తినేసేసి ఇంకెళ్ళి పడుకున్నానంటే మళ్ళీ ఇప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు వస్తున్నాను. అమ్మో, ఈ పద్మాపురం గార్డెన్స్ దేనికి ఫేమస్ కానీ అరకు మొత్తం చాలామంది ట్రైబల్ మ్యూజియం ఎంతైతే చెప్తున్నారో దాని గురించి కొంతమంది చెప్పరు, కానీ దీని గురించి అయితే అందరూ చెప్తారు. అంతలా ఏముందని చూస్తున్నా కానీ నాకైతే అంతలా ఏం కనిపించట్లా. ఇప్పుడైతే ఆ షో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అందరు వస్తున్నారు. ఫర్ టికెట్ వచ్చేసి ఫర్ హెడ్ 1500 అట. సో ఒకవేళ పెట్టేయడంకో ఇంట్రెస్ట్ ఉందంటే పార్టిసిపేట్ చేస్తారు, లేదంటే ఏమో సో పార్క్ మొత్తం ఇలా ఉంది. మొత్తం నిబ్బానిబిగాలు ఉండే పార్క్ లెక్క ఉంది. ఫ్యామిలీస్ అయితే ఎక్కడ కనిపించట్లా. నేనేంద్రా అంటే ఒంటరికి వచ్చి తెచ్చాను. మన బతుకు ఎప్పుడు ఇంకా ఒంటరితనమే, ఏం చేస్తాం. అమ్మో బాబాయ్, పక్షి సౌండ్ కూడా వినిపించట్లే, ఎటుపోతున్నా నాకే అర్థం కావట్లా. ఇక్కడికి వచ్చి ఇలాంటి పార్కులకు వచ్చే అమ్మాయిలంతా కత్తిలా ఉంటారు, కానీ వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కట్టపారలాగా ఉంటారు. అదే పెద్ద ప్రాబ్లము. కనీసం చూడడానికి కూడా మనకి ఉండదు, అలా ఉంటాయి కొన్ని. అమ్మో బాబాయ్, ఇవాళ పోయి అన్నీ నాకంటే పడుతున్నాయంటే అనవసరంగా వచ్చానేమో ఈ పార్క్కి. రాంగ్ టైంలో కలిసేవరా అన్నట్టు రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను నాకు తెలిసి. సో ఫైనలీ ఎయిర్ బెలూన్ అయితే ఓపెన్ అయింది. 5:10 అయితే అయిందనమాట. మార్నింగ్ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు. మార్నింగ్ బుక్ చేసుకున్న వాళ్ళంతా ఈరోజు అదృష్టం కొద్దీ నిన్న బుక్ చేసుకున్న వాళ్ళంతా ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ చాలానే వెళ్ళాయట, వెంటనే వెళ్ళిందట. సో మధ్యాహ్నం అంతా విండ్ ఎక్కువ ఉండటం వల్ల మార్నింగ్ బుక్ చేసుకున్న వాళ్ళంతా ఈరోజు, ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళంతా రేపు అలా ఉంటుంది. చాలా బుకింగ్స్ జరుగుతున్నాయి. పాపం ఇప్పుడు అసలు బుకింగ్ చేసుకోవడం కూడా లేదు, అలా ఉంది. విండ్ చాలా ఎక్కువ ఉందన్నమాట ప్రస్తుతానికి. ఫైనల్గా పద్మాపురం గార్డెన్స్లో 5 hours టైం స్పెండ్ చేశాను అనమాట. సో ఎందుకంటే ఆ ఎయిర్ బెలూన్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఎక్కుదామని చాలాసేపు వెయిట్ చేశాను, కానీ అస్సలు కుదరలేదు. ఎందుకంటే టికెట్స్ లేవు. టికెట్స్ తీసుకున్న వాళ్ళే చాలాసేపు వెయిట్ చేసి చాలామందికి మళ్ళీ రిటర్న్ చేసేయాల్సి వచ్చిందట. నిన్న తీసుకున్న వాళ్ళకి ఈరోజు చాలా అయిపోయి, అలాగే బర్త్డే పార్టీస్ వాళ్ళకి కూడా సర్ప్రైజ్ పార్టీస్ కూడా అయిందనమాట. సో పద్మాపురం గార్డెన్స్లో ఇది ఒక మినీ ట్రైన్ అనమాట. భలే ఉంది ఇది నిజంగా. నేను పొద్దున వచ్చిన పద్మాపురం గార్డెన్స్లో ఇది ఒక మినీ ట్రైన్ అనమాట. నాకు మార్నింగ్ నుంచి కనిపించాలని వచ్చినప్పటి నుంచి ఇప్పుడే కనిపించింది. సో దీనికి ఒక టికెట్ ఉంటుంది. ఆ టికెట్ ప్రైస్ ఎంతో కనుక్కుందాము మనమైతే. సో గైస్, మొత్తానికి అయితే ట్రైన్ టికెట్స్ అయితే వచ్చేసాయి. ట్రైన్ టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్ అట, చిల్డ్రన్స్కి వచ్చేసి 30 రూపీస్. సో మన పద్మాపురం గార్డెన్స్ నుంచి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇప్పటికే 5 గంటలు టైం స్పెండ్ చేసేసాము. సో గైస్, ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా గంట సింబల్ని ఫాలో కొట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. బాయ్. సో అలాగే చెప్పడం మర్చిపోయా, పద్మాపురం గార్డెన్స్ ఇక్కడైతే మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇది కూడా ఒకవేళ మీకు పిల్లలు ఉంటే పిల్లలతో పాటు వస్తే ఇది చూడడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చిల్డ్రన్స్ బాగా ఇష్టపడతారు. లోపల అలాంటి గేమ్స్ యాక్టివిటీస్ ఉంటాయి. సో కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. పెద్దవాళ్ళు అయితే మరీ అంత ఎంజాయ్ చేయలేరు, ఇది ముందే చెప్పేస్తున్నాను. సో నేను ఉంటున్న అరకులో క్యాంప్ స్టే అయితే ఇలా ఉంటుందన్నమాట. అమ్మ బాబాయ్, చాలా కూల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 20 క్యాంప్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయి. 1 మెంబరు 2 మెంబర్స్ది, 3 మెంబర్స్ది, అలాగే 5 మెంబర్స్, 10 మెంబర్స్వి క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ 2 మెంబర్స్వి, 3 మెంబర్స్ అనమాట. అవన్నీ 2 మెంబర్స్, ఇది సింగిల్. ఇప్పుడు నేను దాంట్లోనే ఉంటున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. బాత్రూమ్స్ కూడా కొంచెం క్లీన్గా ఉంటాయి ఇక్కడైతే. ఇంకా తెలిసిందిగా క్యాంప్ స్టే దగ్గర వాటర్ అంటే బయట నుంచి తెచ్చుకోవాలి. అంటే బయట టిన్స్ ఉంటాయి కానీ
దానికంటూ సపరేట్ ట్యాప్స్ అయితే ఉండవు. ఇది మాత్రం అందరూ మైండ్లో పెట్టుకోవాలి. క్యాంపింగ్ చేయడానికి వచ్చే వాళ్ళంతా ఎంజాయ్ చేయడానికి వచ్చేది. ఇక మీరు ఒకవేళ రూమ్ తీసుకుంటే ఈ ఎంజాయ్మెంట్ అక్కడ ఉండదు. మళ్ళీ అదొక ట్విస్ట్. బాన్ ఫైర్ కానీ మళ్ళీ ఇక్కడ ఉన్నంత ఎంజాయ్మెంట్ అక్కడ ఉండదు.